అమ్మమ్మ, మనుషులు మాట ఇచ్చాక ఎందుకు అంత ఈజీగా మర్చిపోతారు? ఇక్కడ కూర్చోకన్నా ఈ మర్రి చెట్టు నీకు సమాధానం చెప్తుంది. అయ్యో, పండుగకి నా కూతురికి గాజులు కొనిపిస్తానని మాటిచ్చాను. కానీ వాన వల్ల మట్టి అంతా పాడైపోయింది. ఎందుకంత బాధపడుతున్నావు రవి? మాటిచ్చాక నిలబెట్టుకోలేకపోతున్నాననే బాధమ్మా. పండుగకి నా కూతురికి కొత్త గాజులు కొనిపిస్తానని మాటిచ్చాను. కానీ వాన వల్ల మట్టి అంతా పాడైపోయింది. కానీ అన్నా, మీరెప్పుడూ మాట తప్పరు కదా. ప్రయత్నం చేయడం కూడా మాట నిలబెట్టుకోవడంలో భాగమే నాన్న. నదిలా సాగే మాట, చంద్రుడిలా నిలిచే మనసు, ప్రయత్నమే చెప్పుతుంది నిజమైన విలువను. అమ్మమ్మ, అంటే ప్రయత్నం చేస్తే మాట తప్పినట్టు కాదా? అవును కన్నా, ఫలితం కన్నా నిజాయితీ ముఖ్యం. మరుసటి రోజు గ్రామస్తులందరూ కలిసి రవికి సహాయం చేశారు. సాయంత్రానికి రవి కూతురికి గాజులు కొనగలిగే డబ్బు వచ్చింది. ఈ గాజులు మా అమ్మాయికి నచ్చుతాయి. ఈ రోజు అర్థమైంది, మాట ఒంటరిగా నిలబడదు, మనసులు కలిస్తేనే నిలబడుతుంది. అమ్మమ్మ, ఇప్పుడు నాకు అర్థమైంది. మాటలు మన చేతుల్లోనే ఉంటాయి కన్నా. మనసుతో చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. ప్రయత్నంలో నిజాయితీగా ఉండండి, హృదయంలో సౌమ్యంగా ఉండండి, ఆశలో బలంగా నిలబడండి.